అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఆపరా బాబు, ఇంత దరిద్రం ఏంట్రా నీకు? నాకు కూడా అదే అర్థం కావడం లేదురా. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? సార్, నాకు ఒక చిన్న హెల్ప్. ఏంటి? నన్ను కొత్త ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేస్తారా? సడన్గా వై? అక్కడైనా ఇదే వర్క్ కదా సార్ చేసేది. అఫ్ కోర్స్. అక్కడైతే అట్మాస్ఫియర్ కొత్తగా ఉంటుందని. నిన్ను కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేది ఉండే, బట్ ఎండి గారు వద్దని చెప్పారు. ఎంటీ కానీ ఆర్డర్స్ పెట్టలేపోయాలి. సార్, మీరు వాళ్ళతో మాట్లాడి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడండి సార్. ఓకే, ఐ విల్ ట్రై. రోజుకి వర్క్ లోడ్ ఎక్కువ వచ్చింది డార్లింగ్. నేను కలిస్తే అట్లా రిలీఫ్ అయిపోతా. వీడిని చూసినప్పుడల్లా నాకు మనశ్శాంతి దూరం అవుతుందిరా. అయితే చూడకు. ఏమన్నాడు? చెప్తా అన్నాడు. ఎంతైనా జాబ్ వచ్చినాక లవ్ చేస్తే బెటర్ రా. ఎందుకు? జాబ్ లేదని రిజెక్ట్ చేయరు కదా. ఇప్పుడు నవ్వాలా? వీడొకడు జోక్ని కూడా ఆస్వాదించడం రాదు. వీడొకడు ఎప్పుడు జోక్స్ వేయాలో కూడా తెలియదు. హాయ్. హాయ్. ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేసావు? ఎమ్మెల్సీ. ఏ కాలేజ్? మీ ఫ్రెండ్స్ కాలేజే. ఓ, ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పండి. మా ఫ్రెండ్ కాలేజ్లో క్రష్ ఉందని చెప్పేవాడు. సో ఆ క్రష్ ఏమైనా మీకు తెలుసా? క్రష్ ఉండేది అని అందరికీ తెలిసింది, బట్ ఆమె పేరు వాళ్ళిద్దరికీ తప్ప ఇంకెవరికి తెలీదు. తెలిస్తే గెలిస్తే ఇప్పుడు మీకే తెలియాలి. నాకు కూడా చెప్పలేదు ఎదవలు. నీకే తెలియలేదు అంటే ఇంక నాకెలా తెలుస్తుంది చెప్పు? అది కూడా కరెక్టేలే. కొంప తీసి ఆ క్రష్ అయితే నువ్వు కాదుగా? అది నాకెలా తెలుస్తుంది చెప్పు? అది కూడా కరెక్టేలే. నీకెలా తెలుస్తుంది? ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పు. ఆఫీస్లో ఇంతమంది ఉన్నారు కదా, మరి వీళ్ళిద్దరితోనే ఎందుకు ఫ్రెండ్షిప్ చేసావు? ఆఫీస్లో అందరూ ఏదో ఒక ఉద్దేశంతో మాట్లాడతారు, కానీ వీళ్ళు అలా కాదు, ఏ ఉద్దేశం లేకుండా మాట్లాడతారు. అందుకే నేను వీళ్ళతో ఉంటా. ఓకే. Para mi mamita que me quita mi bombón. Para mi mamita que me quita mi bombón. Para mi mamita que me quita mi bombón. Para mi mamita. ఆఫీస్ బాయో అర్థం కాదు, బౌన్సరో అర్థం కాదు, ఒక కాఫీ. Para mi mamita que me quita mi bombón. మనమిద్దరం లంచ్ కలా బయటికి వెళ్దామా? మనమంటే ఎవరెవరు? నువ్వు నేను అంతే. మరి వాడు? వాడు రాడు. ఎందుకు? వస్తే చెప్తా. అక్కడికి వెళ్ళాక ప్రపోజ్ లాంటివి ప్లాన్ చేస్తే చెప్పు తెగిద్ది. నీకు అలాంటి ఆఫర్లు ఇయ్యనులే గానీ వెళ్దాం పద. ఇతనికి ఫ్రెండా లేక గర్ల్ ఫ్రెండా? ఏమైతే మనకెందుకులే. నేను ఆ పిచ్చిది లంచ్కి బయటకు వెళ్తాను, నువ్వు నీ పిల్లతో లంచ్. నా పిల్ల కాదు క్రష్ అని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నీ క్రష్ ఏదో ఒక రోజు నీ పిల్ల అవుతుంది లేరా? అదే అయితే హ్యాపీ లేరా? హే, లంచ్ చేసావా? లేదు. చేద్దామా? మీ ఫ్రెండ్స్ రారా? వాళ్ళకేదో వర్క్ ఉందంట, బయటికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? 1 hour పట్టచ్చు. వాళ్ళిద్దరూ లవర్సా? నో, వీఆర్ ఫ్రెండ్స్. మనోడి కాలేజ్ క్రష్ ఎవరో తెలుసా? ఎవరో చెప్తే తెలుస్తుంది, చెప్పకుండా ఎలా తెలుస్తుంది? ఈరోజు మన ఆఫీస్లో కొత్త అమ్మాయి జాయిన్ అయిందే తనే. అవునా? అయిపోయింది నా చేతిలో.
అమ్మని అర్జెంటుగా ఇన్ఫర్మేషన్ అడిగి పాస్ చేయాలి. నువ్వు లెగ్గు పెట్టావు, కొత్త కంపెనీ అగ్రిమెంట్స్ అయ్యాయి. గోల్డెన్ లెగ్గే. మీకు గోల్డెన్లా కనిపిస్తుందేమో, నాకు మాత్రం ఐరన్లా కనిపిస్తుంది. ఎందుకలా? అదంతే, కొన్ని కొన్ని అలా అనిపిస్తాయి. ప్రీవియస్ కంపెనీ బాగానే ఉండేదా? బాగానే ఉండేది. మరి శాలరీ? శాలరీ కూడా బాగానే ఉండేది. అంతా బాగానే ఉంటే మరి ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వడం? నీకు తెలియందేముంది, కంపెనీస్ మారుతుంటేనే కదా శాలరీ పెరుగుతుంది. పెద్ద స్కెచ్చే. నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? చేశాను, కానీ ఇంకా అతనికి ఏం చెప్పలేదు. ఎందుకు? గర్ల్ థింగ్స్. హూస్ దట్ లక్కీ బాయ్? టైం వచ్చినప్పుడు చెప్తా. అతనిది మన కాలేజేనా? అంటే అతను నాకు తెలుసో లేదో అనే ఒక చిన్న క్యూరియాసిటీ. ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తా. హలో, అరే అర్జెంటుగా నాకు ఒక 10,000 కావాలరా. లివర్ రేట్ ఎంత ఉందో కనుక్కోరా. ఎవరైనా కిడ్నీ రేట్ అడుగుతారు, నువ్వేంట్రా లివర్ రేట్ అడుగుతున్నావు? మొన్ననే మన శివగానికి ఒక కిడ్నీ ఇచ్చిన, నా దగ్గర లివర్స్ లంగ్స్ ఉన్నాయి. ఏదమ్మా చెప్పు. Para mi mamita que me quita mi pompón. 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 ఏంట్రా ఇది? Para mi mamita que me quita నేను mi అడిగింది pompón. ఏంది, నువ్వు తెచ్చిందేంట్రా? కాఫీ గింజలు అయిపోయినాయి. దీనమ్మా జీవితం. ఇంట్లో అది, ఆఫీస్లో వీడు. మనశ్శాంతిగా ఉండనవట్లేదు. ఇవాళ ఏంటి ప్లాన్స్? కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు దీనికి నేను దొరికిన. హలో, అరే మా నాకు 5,000 కావాలరా. నీకు లంగ్స్ కావాలనా లివర్స్ కావాలనా? నాకు పైసలు కావాలరా ఫస్ట్. అయితే జాబ్ చేయి. శాలరీ పడితే చాలు డబ్బులు అడిగేవాళ్ళే. రే ఏంట్రో ఆ అమ్మాయికి తెగ పులిహోర కలుపుతున్నావు? అన్నోన్ పర్సన్తో కలిపితే పులిహోర అంటారు. అబ్బో, తెలిసిన వాళ్ళతో కలిపితే ఏంటో దాన్ని లవ్ అంటారు. దీనికేం తక్కువ లేదు. ఆ అమ్మాయి బాగుంది, నీకు బాగా సెట్ అవుతుంది. సెట్ చేయమని ఒక్క మాట అడుగు, అలా సెట్ చేస్తా. ఇది మళ్ళీ డీజే స్టార్ట్ చేసింది, ఎప్పుడు ఆపుతుందో ఏమో. రే ఏం మాట్లాడవేంట్రా? ఇక్కడి నుంచి మాటలు ఉండవు, వినడం మాత్రమే. బా ఇంటెలిజెంట్ ఫెలో. నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి ఎలివేషన్స్ ఇవ్వకపోయినా పర్లేదే, నా ఇజ్జత్ మాత్రం తీయకే. రే నువ్వు అర్జెంట్గా గూగుల్కి వెళ్ళి ఫ్రెండ్కి మీనింగ్ వెతుక్కో, నేను వెళ్ళి అమ్మాయిని కలుపుతా. వద్దే ఒసే వద్దే. బా సార్ రమ్మంటుండు. దేనికి? నాకేమెరక. ఈడొకడు నా జీవితానికి. లంచ్ చేసావా? చేశాను. మీరు బయటికి వెళ్ళారన్నాడు. ఒక ఎదవ్ వల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఓ పోరా. పోవే. సార్ రమ్మన్నారంట. కూర్చో. ఎండి గారితో నీ గురించి మాట్లాడాను. నీ నీడ్ అక్కడికంటే ఇక్కడే ఎక్కువ ఉందన్నారు. నేను పంపించడం కుదరదని చెప్పారు. సార్ కొత్త వాళ్ళు ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు సార్ అక్కడికి? ఐ థింక్ ఇంకో 3 days. జస్ట్ 3 days మాత్రమే ఉంది నాకు. ఈలోపు ఏదో ఒక మ్యాజిక్ చేయాలి.